శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోధ్వపుండ్రవజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటీ కమలపుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజమం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జైతు జైతు దేవో దేవకీనందనోయం జైతు జైతు కృష్ణో వృష్ణివంశప్రదీపః జైతు జైతు మేఘశ్యామలః కోమలాంగో జైతు జైతు పృథ్వీ భారనాశో ముకుందః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. నేను నిన్న మీతో మనవి చేశాను, శ్రీకృష్ణ భగవానుని ఆహ్వానించి తీసుకొచ్చి కూర్చోపెట్టి ఆయన యొక్క అనుజ్ఞని అడిగాడు ధర్మరాజు. ఇలా రాజసూయ మహాయాగం చెయ్యాలని సంకల్పం చేశాను. ఆ మహాయాగాన్ని నిర్వహించినటువంటి కారణం చేతన తండ్రి గారైనటువంటి పాండురాజు గారు ఉన్నత గతుల్ని పొందుతాడు. యమసభలో ఉన్నవాడు ఇంద్రసభకి వెళతాడు. కానీ ఆ యాగాన్ని బ్రహ్మరాక్షసులు పాడు చేస్తారని, ఆ మహాయాగం పూర్తయితే విశేషంగా జనక్షయం అయ్యేటట్టుగా మహోపద్రవకారకమైనటువంటి ఒక మహాయుద్ధం సంభవిస్తుందని నారద మహర్షి సెలవిచ్చారు. కాబట్టి నేను ధౌమ్యాది పురోహితులు చెప్పినటువంటి మాటని పురస్కరించుకుని ఈ యాగాన్ని నిర్వహణ చెయ్యాలి అని నిర్ణయానికి వచ్చాను. తండ్రిని ఉన్నత గతుల యందు నిలిపినటువంటి వాడే పుత్రుడు కనుక నా పుత్రధర్మాన్ని నేను నిర్వర్తించి దాని వలన లోకంలో ఉండేటటువంటి ప్రజల యొక్క పాపములు పరిహరింపబడడానికి కూడా సావకాశాన్ని కల్పిస్తుంది కనుక ఆ యాగాన్ని చెయ్యాలి అని సంకల్పం చేసుకున్నాను. కానీ నీ వంటి మహానుభావుడు అండదండగా నిలబడి నీవు అనుజ్ఞ ఇస్తే చెయ్యని అంటే నేను ఆ యాగాన్ని ప్రారంభం చేస్తాను, కాబట్టి నన్ను అనుగ్రహించవలసింది అని అడిగాడు. వెంటనే కృష్ణ భగవానుడు అన్నాడు, తప్పకుండా నువ్వు ఈ యాగాన్ని నిర్వహించు, కానీ రాజసూయ మహాయాగం చెయ్యడానికి ముందరే ఒక భయంకరమైనటువంటి వ్యక్తిని సంహరించవలసి ఉంటుంది. అతన్ని సంహరిస్తే తప్ప రాజసూయ మహాయాగం నడవదు. మహాభారతంలో ఉండేటటువంటి చిత్రమైన స్థితి అది. శ్రీకృష్ణ భగవానుడికి పాండవులు సహాయపడ్డారా, పాండవులకి కృష్ణుడు సహాయపడ్డాడా? ఈ ప్రశ్న వేసి భారతాన్ని పరిశీలన చేస్తే అనేక సందర్భాల్లో కృష్ణ భగవానుడికి పాండవులు సహాయపడ్డారు, అనేక సందర్భాల్లో పాండవులకి కృష్ణుడు సహాయపడ్డాడు. ఎవరు ఎవరికి సహాయపడినా ఒకటి మాత్రం పరమసత్యం, కృష్ణ భగవానుడి యొక్క అవతారము ప్రధాన ప్రయోజనము ధర్మ సంస్థాపన.
ధర్మ సంస్థాపన చెయ్యడానికి ఎవరు ధార్మికులైనటువంటి వారు ఉంటారో వాళ్ళని తన చేతి ఉపకరణంగా భగవానుడు స్వీకరిస్తాడు. పాండవులు పరమధర్మాత్ములు కనుక ధర్మ సంస్థాపన యందు వారిని చేతి పనిముట్టుగా స్వీకరించాడు. అది వారి జన్మకి ధన్యత. ఇక పరమేశ్వరుడైనటువంటి కృష్ణ భగవానుని యొక్క అవతార ప్రయోజనమే ధర్మ సంస్థాపన. శ్రీరామావతారానికి శ్రీకృష్ణావతారానికి ఒక ప్రధానమైనటువంటి భేదం మీకు కనపడుతుంది. శ్రీరామావతారంలో చేతికి పుచ్చుకోబడినటువంటి శత్రువుని కూడా రాముడు విడిచిపెట్టేస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి. ఎందుకు అలా విడిచిపెడతాడు అంటే ఒక్కటే కారణం, రాముడు మనుష్యునిగా వచ్చాడు. మనుష్యునిగా వచ్చాడు కాబట్టి మనుష్య జీవితంలో ఎలా ఉంటుందో రామావతారంలో కూడా అలాగే ఉంటుంది. మారీచుడు చేతికి దొరికాడు. చేతికి దొరికినటువంటి మారీచుడిని చంపలేదు. మానవం పరమోదార మంత్రం పరమభాస్వరం చిక్షేప పరమక్రుద్ధో మారీచో ఋషిరక్షస అంటారు వాల్మీకి మహర్షి. మానవాస్త్రం పెట్టి కొడితే సముద్రాలకి అవతలకి వెళ్ళి పడిపోయాడు మారీచుడు. మారీచుణ్ణి చంపి ఉంటే రామాయణం ఎలా ఉండేది మన ఊహకు అందదు. మారీచుడే చనిపోతే రావణాసురుడి పనుపున సీతాపహరణ సందర్భంలో రామచంద్రమూర్తి యొక్క కంఠాన్ని అనుకరిస్తూ హా లక్ష్మణ హా సీత అని మారీచుడు మరణించిన కారణం చేత లక్ష్మణుడు సీతమ్మని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కాబట్టి రావణాసురుడు సీతాపహరణం చేయగలిగాడు. మారీచుణ్ణి రాముడు బాలకాండలో విడిచిపెట్టేయడమే రామాయణం ప్రధానమైనటువంటి మలుపు తిరగడానికి కారణమైంది. రాముడు కొన్ని సందర్భాల్లో కొంతమందిని చంపుతాడు, కొంతమందిని విడిచిపెట్టేస్తాడు. ఆ విడిచిపెట్టడం ఉపద్రవాన్ని తీసుకొస్తుంటుంది. శ్రీకృష్ణావతారం అలా కాదు, అది పరిపూర్ణ అవతారం. అందుకే ఆయన పుడుతూనే లీల. అసలు యథార్థంగా చెప్పాలి అంటే ఆయన పుట్టుకే ఒక పెద్ద లీల. ఆయన ఎవరి కొడుకో ఆయనకొక్కడికే తెలుసు. ఆయన ఎవరి కొడుకో ఆయన్ని పెంచుతున్న తల్లిదండ్రులకి కూడా తెలియదు. అంతకన్నా పెద్ద లీల ప్రపంచంలో ఇంకేముంటుంది? ఏదో నేను పుట్టినప్పుడు నేను ఒక తల్లి కడుపున పుడితే నన్ను ఆ తల్లి కడుపున పుట్టిన వాడిని ఆ మంచం నుంచి తీసి ఇంకో తల్లి మంచంలో పడుకోబెట్టేశారనుకోండి, నన్ను పెంచుతున్న తల్లికి తెలుస్తుంది వీడు నా కొడుకు కాడు. ప్రసవ సమయంలో వేరొక తల్లి వీడికి జన్మనిస్తే ఆ మంచం నుంచి తెచ్చి నా మంచం మీద పడుకోబెట్టారు, వీడు నా కొడుకు కాడని ఆవిడికి తెలుస్తుంది. కానీ యశోదకి తెలియదు కృష్ణుడు నా కొడుకు కాడు అన్న విషయం. కృష్ణుడికి తెలుసు నేను యశోదకి కొడుకుని కాను అని. ఇంతకన్నా పెద్ద లీల ప్రపంచంలో ఏముంటుంది? పుట్టుకతోనే లీలలతో ప్రారంభం చేస్తాడు కృష్ణ భగవానుడు. ఎక్కడ అవకాశం వచ్చినా రాక్షసుల్ని విడిచిపెట్టడం. అసలు భాగవతంలో పోతన గారు ఒక మాట అంటారు, కన్నులు తెరవని కడు చిన్ని పాపడై దానవి చనుబాను త్రావి చంపే, 3వ నెల నాడు ముద్దుల కుర్రడై అచ్చటనున్నట్టి శకటంబు కులద్రోసే, ఏడాది కుర్రడై ఎగసి తృణావర్తు మెడపట్టుకుని చీరి మృతుని చేసి, తల్లి వెన్నలకునై తనకు రోలు కట్టంగా బలవంతుడై మద్దుల కులత్రోసి, పశుల గ్రేపుల కాచుచు బకుని చీల్చి, వెలగతోడుట దైత్యుని వీసిగడపే, సబలుడై కరదైత్యుని సంహరించి, ఇతడు కేవలమనుజుడేంచి చూడ అంటారు గోపికలు. కన్నులు తెరువని కడు చిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే. అసలు ఇంకా కళ్ళు సరిగ్గా తెరవడం కూడా చేత కానటువంటి చిన్న వయస్సులో అర్భకుడుగా ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ ఆ పాలివ్వడానికి వచ్చినటువంటి పూతన స్తన్యంలో విషాన్ని నింపుకుని వచ్చి ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేస్తే ఆ పూతనని సంహరించాడు. శకటాసుర సంహారం చేశాడు బోర్ల పడుతున్నటువంటి పిల్లవాడి వయస్సులో ఉండగా. అలాగే తృణావర్తుణ్ణి మెడ పట్టుకుని ఆయన్ని సంహారం చేశాడు చిన్న పిల్లవాడిగా ఉండగా. పశువుల్ని దూడల్ని కాస్తున్నటువంటి వాడిగా నటిస్తూ బకాసురుణ్ణి సంహరించాడు. అలాగే ఆ వత్సాసురుడు కపిద్ధాసురుడు అని ఇద్దరు రాక్షసులు వెలగ చెట్టు ఆవుదూడ రూపంలో వస్తే ఆ ఆవుదూడ యొక్క తోకతో కాళ్ళు కట్టి
విసిరి వెలగ చెట్టుకేసి కొట్టి ఏకకాలంలో 2 రాక్షసుల్ని సంహరించాడు. అలాగే కరుడనేటటువంటి ఒక రాక్షసుల్ని సంహరించాడు. చాలా చిన్న పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి, కన్నులు తెరవడం కూడా చేతకానటువంటి వయసులో ఉన్న పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి అందిపుచ్చినటువంటి ఏ అవకాశాన్ని కృష్ణ పరమాత్మ విడిచిపెట్టలేదు. రాక్షసులందరినీ సంహరిస్తూ వచ్చాడు. దానికి ఒక్కటే కారణం. ఏమిటి కారణం అంటే, అలా సంహరించకపోతే కురుక్షేత్ర సంగ్రామానికి వీళ్ళందరూ దుర్యోధనుడి పనుకొని చేరుతారు. అధర్మం అంతా ఒక పక్కకి చేరుతుంది, ధర్మం అంతా ఒక పక్కకి చేరుతుంది. ఇంతమంది వెళ్ళి ఆ దుర్యోధనుడి పనుపున చేరిపోతే అప్పుడు యుద్ధం చాలా భయంకరంగా ఉంటుంది. ఒక పక్క భీష్మ, ద్రోణ, కృపాచార్య, అశ్వత్థామ వంటి మహాపురుషులు ఉన్నారు. దానికి తోడు జరాసంధుడు, పూతన, కంసుడు, ఇలాంటి వాళ్ళందరూ కూడా వెళ్ళి దుర్యోధనుడి పక్కన చేరిపోతే యుద్ధం చెయ్యడం అంత తేలికైన విషయం అవ్వదు, చాలా కష్టం అవుతుంది. అందుకే ఎక్కడెక్కడ అవకాశం వస్తే అక్కడెక్కడ తుంచుకుంటూ వెళ్ళిపోయాడు. అలా తుంచుకుంటూ వెళ్ళిపోయినా కురుక్షేత్ర సంగ్రామంలో నిజంగా భీమార్జునులు, నకుల సహదేవులు, ధర్మరాజు ఎంత కష్టపడవలసి వచ్చిందో. అంత తేలికైన యుద్ధమేం కాదు. కృష్ణ పరమాత్మే లేకపోతే నిజంగా అసలు వాళ్ళ ఆ యుద్ధాన్ని గెలవగలరా అని మనకి అనుమానం వచ్చేటంతటి పరాక్రమవంతులు ఈవలి వైపున ఉన్నారు. మహానుభావుడు మొట్టమొదటి నుంచి కూడా తన వ్యూహరచన బలంతో చావు లేని వాళ్ళు చనిపోవడానికి కావలసినంత పెద్ద ప్రణాళిక నిర్మాణం చేశాడు. ఒక్కొక్కడిని తరుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఏకకాలంలో ఎప్పుడో జరగవలసినటువంటి కురుక్షేత్ర సంగ్రామంలో ఒక్కసారి ఎక్కువ మంది అధర్మాత్ములు చేరకుండానూ జాగ్రత్త పడ్డాడు. అదే సమయంలో ఒక పక్క నుంచి ధర్మాత్ములైనటువంటి పాండవుల్ని ఎప్పటికప్పుడు కాపాడి వాళ్ళ సంకల్పం నిజమయ్యేటట్టుగా చేస్తూ వచ్చాడు. అందుకే మహాభారతంలో పాండవులు కృష్ణుడికి సహాయపడ్డారా, కృష్ణుడి పాండవులకు సహాయపడ్డాడా అన్న ప్రశ్నని విచారణ చేయడం కన్నా, పాండవులు ధర్మాత్ములు కనుక పాండవులు శ్రీకృష్ణ పరమాత్మ చేతి పనిముట్టుగా స్వీకరింపబడి ధర్మ సంస్థాపన యందు కృతకృత్యులై పరమేశ్వరుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులయ్యారు అని చెప్పడం చేత ధార్మికంగా జీవించడం భగవంతుని యొక్క చేతి పనిముట్టుగా బ్రతకడానికి ఎంత అవకాశాన్ని కల్పిస్తుంది అన్న విషయంలో మన బుద్ధి యందు అధ్యవసాయాన్ని నింపుతుంది. కాబట్టి అటువంటి తత్వం కృష్ణ పరమాత్మది. అది పరిపూర్ణావతారం మహాభారత కాలమునందు. అందుకని ఆ కృష్ణ భగవానుడు ధర్మరాజుతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, నువ్వు సంకల్పం చేశావు, చాలా బాగుంది, రాజసూయ మహాయాగం చెయ్యవలసింది. నువ్వు తప్ప రాజసూయ మహాయాగం చెయ్యగలిగినటువంటి ప్రజ్ఞావంతులు ఎవరూ లేరు. అంతటి విశేష శ్రీముషి విభావ సంపన్నుడవు. 4 తమ్ములు విశేషమైనటువంటి బలము కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి నువ్వు చెయ్యి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, రాజసూయ మహాయాగాన్ని సంకల్పం చేసి అన్ని దిక్కులకు 4 దిక్కులకు నీ 4 తమ్ముళ్ళని పంపే ముందే రహస్యంగా ఒక వ్యక్తిని మట్టు పెట్టేయాలి. ఆ వ్యక్తిని మట్టు పెట్టకుండా రాజసూయ మహాయాగ సంకల్పం నువ్వు చేస్తే నెరవేరుతుందని నేను అనుకోను అన్నాడు. ధర్మరాజు గారు ఉలిక్కిపడ్డాడు. ఎవరా వ్యక్తి? అంత ప్రమాదాన్ని తెచ్చిపెట్టగలిగిన వాడెవరు? అంతటి బలసంపన్నుడెవరు? ఎందువల్ల అటువంటి పరిస్థితి ఉత్పన్నమైందో నాకు చెప్పవలసింది అని అడిగాడు. అంటే కృష్ణ పరమాత్మ చెప్పడం ప్రారంభం చేశారు. ఒకానొకప్పుడు పరశురాముడు క్షత్రియులందరినీ కూడా సంహరించాడు. అందరూ క్షత్రియుల్ని సంహరించినటువంటి కారణం చేత భూమి మీద 2 క్షత్రియ వంశాలు మిగిలిపోయాయి. ఒకటి ఇక్ష్వాకు వంశం, రామచంద్ర ప్రభువు పుట్టినటువంటి వంశం. రెండవది ఐల వంశం. ఇలా అని ఆమె పురూరవుణ్ణి కంది. కొంతకాలం సుధన్వుడు అన్న పేరుతో మగపిల్లవాడిగా, కొంతకాలం ఆడదిగా ఉండవలసి వచ్చింది. ఆయన ఆడపిల్లగా పుట్టి వశిష్ఠ మహర్షి అనుగ్రహంతో సుధన్వుడు అన్న పేరుతో పురుషుడయ్యాడు. ఆయన ఒకానొకప్పుడు ఒక వనంలోకి వెళితే పార్వతీ పరమేశ్వరుడు క్రీడిస్తున్న సందర్భాన్ని చూసిన కారణం చేత, పార్వతీదేవి యొక్క శాప కారణం చేత మళ్ళీ స్త్రీగా మారిపోయాడు.
స్త్రీగా మారిపోయినప్పుడు ఆయన పేరు ఇల. ఆ ఇలని బుధుడు చాలా సంతోషించి భార్యగా స్వీకరించాడు. బుధుడికి భార్య అయినప్పుడు ఆ ఇలకి కొడుకు పుట్టాడు. అతని పేరు పురూరవుడు. అతను షట్చక్రవర్తులలో ఒకడు. ఆ పురూరవుణ్ణి కన్న తర్వాత మళ్ళీ ఆ ఇల బాధపడింది. అరే, నేను ఇలా ఆడదానిగా ఉండిపోవలసి వచ్చింది అని మళ్ళీ వశిష్ఠుడిని ప్రార్థన చేసింది. వశిష్ఠుడు మళ్ళీ వచ్చి పరమశివుణ్ణి ప్రార్థన చేశాడు. నా శిష్యుడు సుధన్వుడు ఇలాదేవిగా ఇలా ఆడదానిగా ఉండిపోయాడు, అనుగ్రహించవలసింది అని. వశిష్ఠుని యొక్క కోరిక మేర ఆ పరమశివుడు మళ్ళీ అనుగ్రహించి ఆమెని పురుష రూపంలోకి మార్చాడు. దాని చేత మళ్ళీ సుధన్వునిగా రూపాంతరం చెందింది, మళ్ళీ పురుష రూపాన్ని పొందింది. పొంది పరమశివుడు వరమిచ్చాడు. ఈమె కొంతకాలం 1 నెల స్త్రీగా ఉంటుంది, కొంతకాలం 1 నెల పురుషుడుగా ఉంటుంది. పురుషుడుగా ఉన్నప్పుడు రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. స్త్రీగా ఉన్నప్పుడు ఇలా అన్న పేరుతో సింహాసనానికి దూరంగా ఉంటుండేవాడు. అలా ఉన్నటువంటి ఇలాదేవి యొక్క సంతానముతో కూడుకున్నటువంటి వంశం ఏది ఉన్నదో ఆ వంశమునకు ఐల వంశము అని పేరు. ఆ ఐల వంశము, ఇక్ష్వాకు వంశము, ఈ 2 వంశములే రాజవంశములు. పరశురాముడు మిగిలినటువంటి క్షత్రియులందరినీ కూడా తన యొక్క గొడ్డలి చేత సంహరించాడు, తన పరశువు చేత. ఇక తర్వాత వచ్చినటువంటివి భోజ, యదు వంశములు. ఈ భోజ, యదు వంశముల వలన 14 వంశములు ఏర్పడ్డాయి. ఇది కాక ఇక్ష్వాకు వంశము, ఐల వంశము వలన 101 వంశములు ఏర్పడ్డాయి. మొత్తం 135 రాజవంశాలు ఉన్నాయి. ఈ 135 రాజవంశాలకి చెందినటువంటి సుక్షత్రియులైనటువంటి రాజుల్ని కూడా జరాసంధుడు ఓడించాడు. ఓడించడం కాదు, ఈ రాజులందరినీ కూడా నిర్బంధించి తీసుకెళ్ళి తన దగ్గర ఉంచుకున్నాడు. కారాగారంలో ఉంచుతాడు. కారాగారంలో ఉంచి ఒక్కొక్క రాజుని ప్రతిరోజు తీసుకొస్తాడు. తీసుకొచ్చి భైరవ పూజ చేసి ఆ రాజుని బలిస్తాడు. కాబట్టి సుక్షత్రియులందరూ జరాసంధుడి చేత ఓడింపబడ్డారు. జరాసంధుణ్ణి గెలవడం అంత తేలిక కాదు. ఎందుకు కాదు అంటే జరాసంధుడికి వరం ఉంది. ఆయన ఏ ఆయుధము చేత మరణించాడు. ఆయన ఎలా మరణించడో అలా ఆయనకి సోదరతుల్యులై సహాయం చేసినటువంటి వాళ్ళిద్దరు ఉన్నారు యుద్ధంలో. హంస ఢిబకులు అంటారు వాళ్ళని. ఆ హంసుడు ఢిబకుడు వాళ్ళిద్దరూ కూడా ఆయుధం చేత సంహరింపబడరు. జరాసంధుడు, హంస ఢిబకులు, వీళ్ళని సంహరించేవాడు లేడు. ఈ ముగ్గురు కాక సర్వసైన్యాధ్యక్షుడుగా శిశుపాలుడు ఉన్నాడు. వీళ్ళు 4 ఏకమయ్యారు. అందుకే ఎవరెవరు అధర్మం వైపుకి చేరతారో వాళ్ళందరూ అప్పటికే జరాసంధుడి యొక్క పంచన చేరిపోవడం ప్రారంభమైపోయింది. కంసుడు కూడా బ్రతికి ఉంటే జరాసంధుడికి అల్లుడు. జరాసంధుడి యొక్క కూతుర్ని కంసుడికి ఇచ్చి వివాహం చేశారు. అందుకని జరాసంధుడికి అల్లుడు కనుక కంసుడు కూడా జరాసంధుడి పక్షాన చేరుతాడు. అప్పటికే శిశుపాలుడు చేరిపోయాడు. అప్పటికే హంసడిబకులు చేరిపోయారు. అప్పటికే జరాసంధుడు నాయకత్వం వహిస్తున్నాడు. ఆయనకి ఆయుధంతో మరణం లేదు. అది చాలదన్నట్టుగా ఈ కంసుడు కూడా వాళ్ళ పక్షాన చేరాడు. దేహబంధుత్వం అల్లుడు కూడా అయ్యాడు. అందుకని ఆయన కూడా చేరాడు. ఇంతమంది ఒక పక్కన చేరితే వీళ్లతో పాటు పూతన, శకటాసురుడు, తృణావర్తుడు మొదలైనటువంటి రాక్షసులందరూ చేరితే కురుక్షేత్ర సంగ్రామ సమయానికి ఎంత భయంకరమైన పరిస్థితి ఉత్పన్నమవుతుందో చూడండి. అందుకే కంసుణ్ణి చంపేశాడు కృష్ణ పరమాత్మ. ఒక్కొక్కరిని మిగల్చకుండా కురుక్షేత్ర సంగ్రామం రావడానికి ముందే సంహరిస్తూ వెళ్ళిపోయాడు. ఈ జరాసంధుడు శ్రీకృష్ణ పరమాత్మ మీద విశేషమైనటువంటి క్రోధాన్ని పెంచుకున్నాడు. క్రోధాన్ని పెంచుకోవడానికి కారణం జరాసంధుడి ఇంటికి వెళ్ళినటువంటి విధవరాలైన కంసుని భార్య, అంటే జరాసంధుని యొక్క కూతురు, నిరంతరం తన తండ్రి అయినటువంటి జరాసంధుడిని ప్రేరేపణ చేస్తుండేది. నా ఐదవతనం పోవడానికి, నా పసుపు కుంకాలు పోవడానికి కారణం అడిగో కృష్ణుడు. ఆ కృష్ణుణ్ణి నువ్వింత శక్తివంతుడవై కూడా నిగ్రహించలేదు. కాబట్టి నువ్వు వెళ్ళి కృష్ణుణ్ణి నిగ్రహించి, ఓడించి, బంధించి సంహరించవలసినది అని ప్రేరేపిస్తుండేది. ప్రేరేపించిన కారణం చేత జరాసంధుడు కృష్ణుణ్ణి నిద్రపోనిచ్చేవాడు కాడు. ఎప్పుడూ కృష్ణుడి మీద దండయాత్ర చేస్తుండేవాడు. ధర్మరాజు గారితో కృష్ణ పరమాత్మ ఈ కథంతా చెప్తున్నారు.
చెప్తూ ఇప్పుడు భూమండలం మీద సుక్షత్రియ వంశాలు లేవు. ఉన్న సుక్షత్రియ వంశాలకు చెందిన 135 వంశాల రాజులు కూడా జరాసంధుడి దగ్గర బంధీకృతులై ఉన్నారు. అధార్మికంగా వాళ్ళందరూ భైరవ పూజలో రోజుకొక్కడు బలిపెట్టబడుతున్నాడు. ప్రకటనంగా ఇప్పుడు నేను ముందు జరాసంధుడిని చంపేస్తాను అని ప్రకటించి యుద్ధానికి వెళ్ళొచ్చు. కానీ అలా ప్రకటించి యుద్ధానికి వెడితే జరాసంధుడి పనుపున చేరిపోవాలనుకున్న వాళ్ళందరూ చేరిపోతారు. అథవా దుర్యోధనుడి సహాయం అందించినా ఆశ్చర్యం లేదు. పాండవుల మీద కక్ష ఉంది కాబట్టి ప్రకటనంగా జరాసంధుడిని చంపకూడదు. చాలా రహస్యంగా చంపాలి. జరాసంధుడికి కూడా తెలియకూడదు చంపడానికే మేము వెళ్ళాము అక్కడికి. అంత కాపట్యంతో చంపవలసి ఉంటుంది. ఎందుకని అధర్మాన్ని పెంచి పోషిస్తున్నటువంటి వాణ్ణి తొలగించడం అవసరం. అందుకని రాజనీతి యందు అంతర్భాగం. అందుకని ప్రకటనంగా ఇది జరగకూడదు. రాజసూయ మహాయాగం సంకల్పం చేస్తే మగధ దేశం ఉన్నటువంటి దిక్కుకి ఏ రాజు పెడతాడో అంటే భీముడు కానీ, అర్జునుడు కానీ, నకులుడు కానీ, సహదేవుడు కానీ ఎవరు వెళ్ళినా జరాసంధుడిని ఓడించడం అంత తేలిక కాదు. వీళ్ళందరూ అటు పక్షాన చేరిపోతారు. ఇప్పుడు మహాప్రళయం సంభవిస్తుంది. కాబట్టి గుప్తంగా జరాసంధుడు మరణించాలి. ఇత పూర్వమే నేను హంసడిబకుల్ని మాయోపాయంతో సంహరించాను యుద్ధంలో. ఎలా సంహరించానంటావేమో, ఘోరరణంబులోన అధికున్ కృతబంధుజనాపకారు నీ దారుణలీల కంసు అతిదర్పితు చంపుట చేసి మహాక్రూరుడు కంసు భార్య తన కూతురుగావున దాని సంతత ప్రేరణ నాకు ఉపద్రవము పెక్కు విధంబుల చేసే ఈసునను. కంసుడి భార్య జరాసంధుడి కూతురు కనుక ఆమె రెచ్చగొడితే కంసుణ్ణి నేను చంపానన్న కోపంతో ఎన్నో మార్లు నా మీదకి యుద్ధానికి వచ్చాడు. వచ్చినప్పుడల్లా ఆ జరాసంధుడికి సోదరతుల్యమైనటువంటి హంసడిబకులతో కలిసి వస్తుండేవాడు. వాళ్ళిద్దరూ ఆయుధానికి మరణించారు, జరాసంధుడు మరణించాడు. వీళ్ళని ఎలా నిగ్రహించాలి అని ఆలోచించి ఒకప్పుడు నేను ఒక మాయోపాయాన్ని పన్నాను. డిభకుడికి కబురు చేశాను, హంసుడు మా చేతిలో మరణించాడు అని. హంసుడు మరణించాడన్న మాట విన్నటువంటి డిభకుడు తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక నీటిలో ప్రవేశించి శరీరాన్ని వదిలిపెట్టేశాడు. డిభకుడు నిజంగా చనిపోయాడన్న వార్త తెలిసి బ్రతికున్న హంసుడు చనిపోయాడు. దాని వలన హంస డిభకుల్ని సంహరించగలిగారు, కంసుణ్ణి సంహరించారు. ఆ పైన జరాసంధుడు నా మీద దండయాత్రకి రావడం తగ్గించాడు. కారణం మీతో నాకు బంధుత్వం, స్నేహం ఉన్నది కనుక అన్నాడు. అది గమ్మత్తు. కృష్ణ భగవానుడికి కూడా పాండవుల రక్షణ ఉంది భారతంలో ఒకప్పుడు. అంటే ప్రకటనంగా ఆయన చంపగలిగిన వాడైనా పరమేశ్వర తత్వం ఉన్న పాండవుల యొక్క సహాయం ధర్మ సంస్థాపన యందు భగవానుడికి అవసరమైంది అన్న మాటకు అర్థం ధర్మ సంస్థాపనకు వాళ్ళు భగవంతుడి చేతి పనిముట్లు కాగలిగారు. కాబట్టి నేను ఈ దండయాత్రల బాధ తట్టుకోలేక ప్రశాంతంగా ఉండడం కోసం ఒకానొకప్పుడు మధురా నగరాన్ని విడిచిపెట్టేసేసి కుశస్థలంలో రైవతకాద్రి అనబడేటటువంటి పర్వతం మీద ఒక గట్టి కోట నిర్మించుకుని అక్కడ ఉండడం మొదలుపెట్టారు. ఆ జరాసంధుడు చాలా భయంకరమైనటువంటి వ్యక్తి, చాలా క్రూరమైనటువంటి వ్యక్తి. అటువంటి క్రూరుడు, దుర్మార్గుడైనటువంటి జరాసంధుడు ప్రతిరోజు కూడా ఉగ్ర పూజ చేస్తూ ఉంటాడు. ఖలుడు బృహద్రథాత్మజుడు గర్వితుడై మహిలోని రాజులను వెలుకురబట్టి తెచ్చి చెరబెట్టి గిరివ్రజమనం పురంబులో జొలయక నిత్య మొక్కుని సూనరివోలె వధించి నేమమున్ బలిమియు నేర్పడంగటకి భైరవ పూజయునర్చు నుగ్రుడై. 138 రాజవంశాలకి చెందినటువంటి సుక్షత్రియులైనటువంటి రాజులందరినీ తీసుకెళ్లి కారాగారంలో పెట్టడమే కాకుండా ప్రతిరోజు ఉగ్రపూజ చేసి భైరవుడికి ఒక్కొక్క మహారాజుని తీసుకొచ్చి బలిపీఠం మీద కూర్చోపెట్టి సంహారం చేస్తాడు. దాని వలన ఎందరో రాజులు మరణిస్తున్నారు. ఈ అధార్మికమైనటువంటి వధని ఆపు చేయాలి. ఆపు చేసి ఆ రాజులందరినీ కూడా రక్షించాలి. ముందు జరాసంధుని సంహరించాలి. కాబట్టి నాతో పాటుగా భీముణ్ణి, అర్జునుణ్ణి పంపించు. మేము ముగ్గురం బయలుదేరి
ఆ జరాసంధుణ్ణి సంహారం చేస్తాం, కాబట్టి నాతో పంపవలసింది అన్నాడు. చాలా ఆశ్చర్యపోయాడు ధర్మరాజు. ఇంత గొప్పగా నువ్వు ఒక వ్యక్తిని సంహరించడానికి కాపట్యంతో మారువేషాలతో వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నదని ఉగ్గడిస్తున్నావంటే జరాసంధుడికి అసలు ఇంత భయంకరమైనటువంటి ప్రతాపం ఎలా వచ్చింది? ఎక్కడ నేర్చుకున్నాడు? ఏ గురువు దగ్గర అభ్యసించి ఉండి ఉంటాడు? అతనికి ఇంత బలం ఎక్కడిది? అట్టి అతిదారుణత్వము, అట్టి అజేయ భుజ విక్రమాధిక్యము వాడి ఎట్టి క్రియబడసే. అతని పుట్టిన విధి ఎట్లు చెప్పు పొలుపుగా నాకు. అంత అపారమైనటువంటి భుజ పరాక్రమమా? అంతటి విశేషమైనటువంటి దారుణత్వమా? పరాక్రమానికి క్రౌర్యం తోడయిందా? లోకాలన్నిటినీ కూడా గడగడలాడిస్తున్నాడా? అసలు వాడు పుట్టుక ఎలా పుట్టాడయా జరాసంధుడు? ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఏది నాకు చెప్పు ఆ విశేషం కృష్ణ అని అడిగాడు. అడిగితే భీమసేనుడి వంక చూసి కృష్ణ భగవానుడు అన్నాడు, జరాసంధుడు ఎంత బలవంతుడు వదిలిపెట్టండి, నాతో పాటుగా భీమసేనుడు అర్జునుడు వస్తే జరాసంధుణ్ణి ఎలా మట్టు పెట్టాలో మార్గం నేను చెప్తాను. ఆ మార్గంలో జరాసంధుణ్ణి మట్టు పెడదాం. ఏమంటావు భీమసేన, బయలుదేరుదామా అని అడిగాడు. ధర్మరాజు వంక చూసి భీమసేనుడు అన్నాడు, ఆరంభరహితు బొందునే యాదయ సంపదలు హీనుడయ్యును పురుషుండారంభశీలుడై అకృతారంభుల నోర్చునెంత యధికులనైనన్. అన్నయ్య, కొంతమందికి బలం ఉంటుంది కానీ ప్రయత్నం ఉండదు. అసలు ఏదో ఒకటి చెయ్యగలరు వాళ్ళు, కానీ వాళ్ళు ఏ ప్రయత్నం చెయ్యరు. ఎందుకు చెయ్యరు అంటే 2 కారణముల చేత చెయ్యరు. ఒకటి, మనసు బలహీన పడిపోయి మనం ఏం చేయగలమండి అనన్నా కూర్చుంటాడు. 2, మనని ఎవడేం చేయగలడండి అనైనా కూర్చుంటాడు. మనని ఎవడేం చేస్తాడు? అందుకని వాడు ఏ ప్రయత్నం చేయడు. మా జోలికి వచ్చేవాడు ఎవరండి? అసలు నా జోలికి రాగలడేంటి ఎవడైనా అంటుంటాడు. అందుకని ప్రయత్నం ఉండదు. ప్రయత్నము లేనివాణ్ణి ఎంత తక్కువ బలం ఉన్నవాడైనా ప్రయత్నశీలుడైన వాడు చంపేస్తాడు. ప్రయత్నము పురుష జీవనమునందంత గొప్పది. అందుకే ప్రయత్నం పురుష లక్షణం, ఉద్యోగం పురుష లక్షణం అంటుంటారు. ఉద్యోగం పురుష లక్షణం అంటే ఏదో తల అమ్ముకునే 10,000, 20,000, 25,000, 50,000 తెచ్చుకోవడం కాదు. నాలా దాన్ని కాదు ఉద్యోగం అని పిలిచేది. ఉద్యోగం పురుష లక్షణం అంటే ప్రయత్నం పురుష లక్షణం. ప్రయత్నం అంటే ఏదైనా ఒక కార్యాన్ని సంకల్పం చేసినప్పుడు ఈ కార్యక్రమాన్ని సాధించడానికి ఎటువంటి ప్రణాళికా రచన చెయ్యవలసి ఉంటుందని ఊహ చేసి ఆ ప్రణాళికాబద్ధంగా అడుగులు వేసి కదలిక ప్రారంభం చేసి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి జీవితంలో తప్పకుండా ఎప్పుడో అప్పుడు ఏదో ఒక విషయంలో భగవంతుని యొక్క అనుగ్రహం చేత తప్పకుండా విజయాన్ని సాధించి తీరుతాడు. అయితే పురుష ప్రయత్నం ఒక్కటే విజయమునకు కారణం కాదు. కేవల పురుష ప్రయత్నం చేత కార్యములు సాధింపబడవు. అందుకే శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి సీతమ్మ చేత చెప్పిస్తారు, కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటారు. పురుషుడు చేసేటటువంటి ప్రయత్నానికి భగవంతుని యొక్క అనుగ్రహము తోడై రావాలి. ఎంత కుండడు పాలైనా పెరుగు అవ్వాలంటే ఒక్క చుక్క పెరుగు అందులో పడాలి. పడితే కుండడు పాలు పెరుగవుతాయి. పరమేశ్వరుని యొక్క అనుగ్రహము కూడా తోడు రావాలి. అందుకే తన యొక్క పౌరుష పరాక్రమములు తన తెలివితేటలతో పాటుగా భగవంతుని యొక్క అనుగ్రహమును పొందడానికి భక్తితో విధేయుడై ఈశ్వరార్చన చేస్తుండాలి. చేస్తుంటే ఈశ్వరుడు యొక్క అనుగ్రహం కూడా కలిసి వచ్చిందనుకోండి, పురుష